హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సినిమా గురు ఛానల్. ఈరోజు మనం 'సుహాస్' గారు హీరోగా, నరేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన 'ఏ బలవంత్' మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీకి మొదటగా 'హే భగవాన్' అనే టైటిల్ పెట్టి, తర్వాత పేరు మార్చి 'ఏ బలవంత్‌గా' మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇక 'సుహాస్' విషయానికొస్తే ఈ మధ్య కాలంలో ఈయనకి సరైన హిట్ పడలేదనే చెప్పుకోవాలి. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటి కూడా సరైన విజయాన్ని మాత్రం అందించలేకపోతున్నాయి. దీంతో ఈయన కాస్త గ్యాప్ తీసుకొని 'ఏ బలవంత్' మూవీని అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా 'సుహాస్' గారు హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే, తల్లి లేని హీరోకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. ఎలాగైనా తండ్రి చేసే బిజినెస్‌ని టేక్ ఓవర్ చేసి మంచి పేరు సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ తండ్రి ఎవరో కాదు, మన నరేష్ గారే. అతని పేరే రావు బలవంత్. అందుకే సినిమాకి 'హే బలవంత్' అనే పేరు పెట్టారు. అయితే ఇక్కడ తండ్రి చేసే బిజినెస్ ఏంటనేది హీరో తెలీదు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే మొదటగా తండ్రి ఒప్పుకోడు. కానీ కొన్ని కారణాల వల్ల అనుకోకుండా తండ్రి బిజినెస్ కొడుకు చేతిలోకి వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ బిజినెస్ గురించి ఎన్నెన్నో కలలుగన్న హీరో ఆ బిజినెస్ గురించి తెలియగానే షాక్ అయిపోతాడు. తాను ఊహించింది ఒకటి, అక్కడ జరిగేది మరొకటి ఉంటది. కనీసం ప్రేమించిన అమ్మాయికి ఆ బిజినెస్ గురించి చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అసలు తండ్రి చేసే బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ వల్ల హీరోకి ఎదురైన సమస్యలు ఏంటి, హీరోయిన్ కి దాని గురించి తెలిసిన తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ తాతకి హీరో చేసిన బిజినెస్ కి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఖచ్చితంగా 'హే భగవాన్' సినిమా అయితే చూడాల్సిందే. కథ పరంగా అయితే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి కథన విషయానికి వస్తే, చూడడానికి ఈ సినిమా కామెడీ సినిమాగా కనిపిస్తున్న సినిమాలో చాలా సెన్సిబుల్ విషయాలని టచ్ చేశారు. సమాజం మొత్తం చీకొట్టే ఒక వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న అవమానాల్ని, బాధల్ని చూపిస్తూ చట్టవిరుద్ధమైన ఒక వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని, చదువుకున్న ప్రాధాన్యతని తెలియజేస్తూ మంచి సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయాలని అన్ని సీరియస్ గా చెప్పకుండా కామెడీ వేలో నడిపిస్తూ చివరిలో ఎమోషనల్ అయ్యే విధంగా కథ నడిపించారు. ట్రైలర్ లో చూపించినట్టు ఈ సినిమా కథ మొత్తం హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఆ బిజినెస్ ఏంటా అని చూపించేస్తారు. కానీ హీరో చేతుల్లోకి ఆ బిజినెస్ వెళ్ళిన తర్వాత సినిమా ఎలా సాగిందనేదే ఇంట్రెస్ట్ గా సాగుతుంది. హీరోయిన్ కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా హీరో చేసే ప్రయత్నాలు, ప్రకృతి వైద్యం పేరుతో వెన్నెల కిషోర్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచుతాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఒక శవం చుట్టూ తిరుగుతుంది. ఆ శవాన్ని తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నాలు ఒకవైపు, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెన్నెల కిషోర్ గారు చేసే ప్రయత్నాలు మరోవైపుతో సెకండ్ హాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ముందు ఎన్టీఆర్‌ని, బాలకృష్ణని అనుకరిస్తూ నరేష్ గారు చెప్పే డైలాగులయితే బాగా నవ్విస్తాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో నరేష్ ఫ్లాష్ బ్యాక్ చాలా ఎమోషనల్ అయ్యే విధంగా ఉంటుంది. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కొన్ని లాజిక్‌లు వెతకకుండా చూస్తే పగలబడి నవ్వలేకపోయినా సరదాగా సినిమా అయితే చూసేయొచ్చు. మొత్తానికైతే 'సుహాస్' గారికి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కొన్న టికెట్‌కి న్యాయం జరుగుతుంది.